నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యం 9వ అధ్యాయం. శ్రావణమాస విశేషాలను వివరిస్తూ పరమశివుడు సనత్కుమారునితో ఇలా అన్నారు: ఓ మునీంద్ర, సంతాన సౌభాగ్యం కోసం, పిల్లల రక్షణ కోసం ఆచరించే జీవంతికాదేవి వ్రతమహిమను వివరిస్తాను, శ్రద్ధగా విను. పూర్వం పాండ్యదేశాన్ని సుశీలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన భార్య సుకేసి. వారికి ఎన్నాళ్లు గడిచినా సంతానం కలగలేదు. ఆ ఆవేదనతో రాణి ఒక మోసానికి పూనుకుంది. గర్భవతిని అని నటిస్తూ ప్రతి నెలా బట్టల పరిమాణం పెంచుతూ లోకానికి అబద్ధం చెప్పింది. అదే సమయంలో రహస్యంగా గర్భవతిగా ఉన్న తన పురోహితుడి భార్యను గమనించి ఒక మంత్రసాని సాయంతో పథకం పన్నింది. పురోహితుడి భార్యకు ప్రసవ సమయంలో కళ్లకు గంతలు కట్టి ఆమెకు పుట్టిన మగబిడ్డను రాణికి అప్పగించారు. ఆ అమాయక తల్లికి ఒక మాంసపు ముద్దను చూపి నీకు బిడ్డ జన్మించలేదు అని మోసపూరిత మాటలతో భయపెట్టారు. అటు రాణి ఆ పిల్లాడిని తన బిడ్డగా ప్రకటించి ప్రియవ్రతుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచింది. తన బిడ్డను కోల్పోయిన ఆ బ్రాహ్మణ స్త్రీ మంత్రసాని చెప్పిన మాంసపు ముద్ద మాటలను నమ్మలేదు. తన ప్రసవ గుర్తులను బట్టి అది తన బిడ్డ కాదని ఆమె తెలుసుకుంది. తన బిడ్డ మరణించలేదని, ఎక్కడో ఒకచోట బతికే ఉన్నాడని, ఏదో ఒక శక్తి అతన్ని కాపాడుతోందనే బలమైన నమ్మకం ఆమె అంతరాత్మలో బలంగా నాటుకుపోయింది. ఆ బిడ్డ క్షేమ సమాచారం తెలుసుకోవాలన్నా, అతన్ని తిరిగి పొందాలన్నా దైవానుగ్రహం తప్ప వేరే మార్గం లేదని ఆమె గ్రహించింది. తన బిడ్డ క్షేమం కోసం శ్రావణమాసంలో జీవంతికాదేవి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో చేయాలని నిర్ణయించుకుంది. గోడపై దేవి బొమ్మను, పిల్లల చిత్రాలను గీసి గోధుమ పిండితో 5 ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేసింది. ఓ దయామయ్యి, నా బిడ్డ ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వే రక్షించాలి అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ తల్లి భక్తికి మెచ్చిన జీవంతికాదేవి ఆ బిడ్డకు రక్షణ కవచమై నిలిచింది. కాలం గడిచింది. రాజు మరణించాక ప్రియవ్రతుడు సింహాసనం అధిష్ఠించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించసాగాడు. ఒకసారి తండ్రి రుణం తీర్చుకునేందుకు గయకు వెళ్తూ మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో బస చేశాడు. ఆ ఇంట్లో పుట్టే పిల్లలను షష్ఠి అనే బాలగ్రహం వచ్చి చంపివేసేది. ఆ రాత్రి జీవంతికాదేవి స్వయంగా అక్కడికి వచ్చి, ఇక్కడ ప్రియవ్రతుడు ఉన్నాడు, ఇతన్ని దాటి వెళ్లకూడదు అని షష్ఠిని అడ్డుకుంది. దాంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పిమ్మట గయలో విష్ణుపాదం వద్ద పిండం పెట్టబోతుంటే అదృశ్యంగా 2 చేతులు బయటకు వచ్చి ఆ పిండాన్ని స్వీకరించాయి. ఇది చూసి ఆశ్చర్యపోయిన రాజు కారణం అడగగా ఒక జ్ఞాని ఇలా చెప్పాడు: నీకు 2 తండ్రులు ఉండడం వలనే ఇలా జరుగుతోంది. అసలు నిజం నీ తల్లికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. తిరుగు ప్రయాణంలో మళ్లీ అదే ఇంటికి వెళ్ళినప్పుడు షష్ఠీ గ్రహం జీవంతికాదేవిని నువ్వు ఎందుకు వీళ్లను కాపాడుతున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు దేవి, ఈ రాజు తల్లి శ్రావణ శుక్రవారం నాడు నా వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆమె ఎప్పుడూ ఆకుపచ్చని రంగు వస్తువులను ధరించదు, బియ్యం కడిగిన కుడితి నీళ్లను దాటదు, ఆకుకూరలు భుజించదు. ఆమె నియమనిష్టలే ఆ బిడ్డను రక్షిస్తున్నాయి అని తెలిపింది. నిద్రిస్తున్నట్లు నటిస్తున్న రాజు ఈ మాటలు విని ఇంటికి రాగానే పెంపుడు తల్లిని నిలదీశాడు. ఆమె తన మోసాన్ని ఒప్పుకోక తప్పలేదు. తరువాత రాజు తన అసలు తల్లిదండ్రులైన పురోహితుని దంపతులను గుర్తించి వారికి తగిన గౌరవం ఇచ్చి తన నిజమైన వంశాన్ని తెలుసుకున్నాడు. ఆ రాత్రి జీవంతికాదేవి రాజు కలలో కనిపించి, నీకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతోనే నా మాయ ద్వారా ఈ సత్యాన్ని బయటపెట్టాను అని ఆశీర్వదించింది. మునీంద్ర, ఎవరైతే శ్రావణ శుక్రవారం నాడు ఈ జీవంతికాదేవి వ్రతాన్ని ఆచరిస్తారో వారి పిల్లలకు ఎలాంటి ఆపదలు రావు, వారి కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్పాడు. ఈ విధంగా జీవంతికాదేవి వ్రతం పవిత్రమైనది, అమోఘమైన ఫలాలను ఇచ్చేది. ప్రతిరోజు పండుగలా అనిపించే ఈ శ్రావణమాసంలో ఈనాటి అధ్యాయం ద్వారా ఎంతో గొప్ప దైవిక రహస్యాన్ని తెలుసుకున్నాం. ఈ వ్రత కథలు వినడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. మరెన్నో వ్రతాలు, పూజా విశేషాలు రేపటి అధ్యాయంలో మన కోసం ఎదురుచూస్తున్నాయి. దయచేసి ఈ వీడియోని షేర్ చేసి ఇతరులకు కూడా ఈ పుణ్యం దక్కేలా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక భక్తి మార్గంలో మరిన్ని స్తోత్రాలు, దైవిక రహస్యాలు తెలుసుకోవడానికి భారతీయ సంస్కృతి.netను విజిట్ చేయండి. మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లోని వాట్సాప్ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.